హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ డ్రీమ్. ఈరోజు నేను మీకు ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో అనేది చూపిస్తున్నానండి. దీనికోసం మనం ఇన్విజిబుల్ గేర్ వైర్ తీసుకొని దాన్ని మన నెక్ లెంత్ సైజ్ చూసుకొని దాని విధంగా కట్ చేసుకుంటే ఆ లెంత్ వైజ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చైన్ మేకింగ్లో మనం పర్ల్స్, లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్, ఇంకా చైన్ ఎక్స్టెన్షన్ అండ్ హుక్ అనేది మనం యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ఫస్ట్ ఈ వైర్లోనికి మనం ఫస్ట్ లాక్ బీడ్ అనేది ఇన్సర్ట్ చేయాలండి. లాక్ బీడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత గోల్డ్ కలర్ బాల్ అనేది పెట్టుకొని నెక్స్ట్ మనం పర్ల్ అనేది పెట్టాలి. పర్ల్ పెట్టిన తర్వాత అగైన్ మళ్ళీ గోల్డ్ కలర్ బాల్ అనేది పెట్టాలి. గోల్డ్ కలర్ బాల్ పెట్టిన తర్వాత లాక్ బీడ్ అనేది పెట్టాలండి. ఇప్పుడు మనకి లాకెట్ అయిపోయింది. లాకెట్ లుక్ అనేది మీకు ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి లాకెట్ వచ్చేసి మధ్యలోని పర్ల్ ఉంటుందండి. బోత్ సైడ్స్ గోల్డ్ కలర్ బాల్ అనేది వస్తుంది. అండ్ ఈ ఇన్విజిబుల్ చైన్లో 2 టైప్స్ ఉంటాయండి. 3 లాకెట్స్ ఉన్నది ఉంటుంది, 5 లాకెట్స్ ఉన్నది ఉంటుంది. నేనైతే ప్రజెంట్ 5 లాకెట్స్ ఉన్నది మీకు చేసి చూపిస్తున్నాను. 5 లాకెట్స్ అంటే మనకి 5 పర్ల్స్ కావాలి కదా. సో ప్రొసీజర్ అంతా మనం రిపీట్ చేసుకోవాలండి. అలాగేని మళ్ళీ నేను మీకు ప్రొసీజర్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ లాక్ బీడ్ ఎక్కించాలి. లాక్ బీడ్ తర్వాత గోల్డ్ కలర్ బాల్, తర్వాత పర్ల్ తర్వాత అగైన్ మళ్ళీ గోల్డ్ కలర్ బాల్ అండ్ లాక్ బీడ్ అనేది మనం ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత ఇలా ప్రొసీజర్ బోత్ సైడ్స్ రిపీట్ చేసిన తర్వాత మన చైన్ ఎండింగ్ అనేది మనకి హుక్ అనేది ఉంటుంది కదండి. ఆ హుక్ని పెట్టడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ గేర్ వైర్లోనికి లాక్ బీడ్ అనేది ఎక్కించాలండి. లాక్ బీడ్ ఎక్కించిన తర్వాత మనం ఆ హుక్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్ అండి. ఆ హుక్ అనేది ఆ చైన్ ఎండింగ్ ఉంటుంది కదా, ఆ వైర్ ఎండింగ్ది మనం మళ్ళీ లాక్ బీడ్ లోపల నుంచి బయటికి తీయాలండి. లాక్ బీడ్ లోపల నుంచి బయటికి తీసి మనం లాక్ బీడ్ని కొంచెం పైకి పుల్ చేసి అక్కడ మనం కట్టర్తో దాన్ని ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతుందండి. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా వైర్ అనేది ఉంటే మనం కట్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సేమ్ ప్రొసీజర్ అటు సైడ్ కూడా పర్ల్స్ అన్నీ ఎక్కించిన తర్వాత ఒక సైడ్ మనకు హుక్ ఉంటుంది, ఇంకో సైడ్ మనం చైన్ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి చైన్ ఎక్స్టెన్షన్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ మనం లాక్ బీడ్ ఎక్కించి చైన్ ఎక్స్టెన్షన్ పెట్టి ఈ వైర్ అనేది మనం లాక్ బీడ్ లోపల నుంచి బయటికి తీయాలండి. అప్పుడు అది మనకి లాక్ అవుతుంది. సో మనం లోపల నుంచి తీసి జస్ట్ దాన్ని పుల్ చేసి అక్కడ లాక్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా వైర్ అనేది మనం కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. సో ఇక్కడతో నీ ప్రొసీజర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చైన్ సెంటర్ చూసుకొని పర్ల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ పర్ల్ అనేది చైన్ సెంటర్లో చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని లాక్ బీడ్స్ అనేవి లాక్ చేయాలండి. ఎందుకంటే లాక్ బీడ్స్ లాక్ చేసిన తర్వాత అది మళ్ళీ అన్లాక్ అవ్వదండి, మూవ్ చేయడం అవ్వదు. సో మనం ముందే సెంటర్ పాయింట్ అనేది చూసుకొని లాక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంచెస్ వైజ్ చూసుకొని రిమైనింగ్ లాకెట్స్ కూడా మనం అలాగే లాక్ చేసుకుంటే అయిపోతుందండి. దీనిలో ఇంకో ట్రిక్ ఏంటంటే మనం ఇలాగ లాక్ చేసేటప్పుడు ఓరకనే చైన్ అనేది పర్ల్స్ అనేవి అటు ఇటు మూవ్ అయిపోతుంటాయి కాబట్టి దానికోసం మనం ఒక టేప్ అనేది తీసుకొని క్లాత్కి ఇలాగ పెట్టేసుకుంటే కొంచెం పర్ల్స్ అనేవి మూవ్ అవ్వకుండా లాక్ అనేది పర్ఫెక్ట్ లాక్ అవుతుందండి. సో ఇది ఈరోజు నేను ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో మీకు చూపించాను. మీలో ఎవరికైనా నచ్చి ఆర్డర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.